పేరు కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నామండి. దేవుని యొక్క మహాకృపలో మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడైతే మనము 14వ వచనం నుంచి చూడవచ్చు. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అతడు అయితే ఒక తలాంతు తీసుకునే వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకునే వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించినవే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుదని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద దీవించుదను, నీ యజమాని సంతోషంలో పాల్గొందుమని అతనితో చెప్పాను. దేవుని ప్రేమించిన పిల్లరా, ఈ యొక్క 23వ వచనం దాకా కూడా 4వ వచనం కూడా ఆ యొక్క తలాంతులు తీసుకున్నటువంటి వాళ్ళు, మొదటి వ్యక్తి 5 తలాంతులు తీసుకున్నాడని వ్రాయబడింది. రెండవ వ్యక్తి 2 తలాంతులు తీసుకున్నాడని వ్రాయబడింది. మూడవ వ్యక్తి 1 తీసుకున్నాడని రాయబడింది. అయితే ఆ 15వ వచనంలో ఒక మాట మీకు కనబడుతుంది. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి. సామర్థ్యం అంటే సంపాదించగలిగినటువంటి శక్తి. సామర్థ్యం అంటే అది. ఇప్పుడు కొంతమందికి కొన్ని పనులు చెప్తే చేయలేరు, నా వల్ల కాదండి అంటారు. చూడటానికి ఏమో దుడ్డు ముక్కల్లాగా ఉంటారు, కానీ ఏదైనా చేయమంటే మా వల్ల కాదంటారు. అలాగా సామర్థ్యం లేనటువంటి వాళ్ళకి ఇవ్వలేదు, సంపాదించడానికి శక్తి కలిగిన వాళ్ళకే ఇచ్చాడు. అయితే ఎంత సామర్థ్యం ఉందో అంత సామర్థ్యం ఇచ్చాడు. చిన్నపిల్లలకి చిన్న బ్యాగ్ ఇస్తాం, పెద్ద పిల్లలకి పెద్ద బ్యాగ్ ఇస్తాం. అలాగే చిన్నపిల్లలకి చిన్న పనులు చెబుతాం, పెద్ద పిల్లలకి పెద్ద పనులు చెబుతాం. అలాగే చిన్నపిల్లలకి చిన్న పుస్తకాలు ఉంటాయి బళ్ళో, పెద్ద పిల్లలకి పెద్ద పుస్తకాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. కాబట్టి దేవుడు కూడా వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. అయితే ఈ వాక్య భాగంలో నేను చెప్పదలుచుకున్నటువంటిది 2 విషయాలు కనపడతాం. ఏంటో చూడండి. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, బల నమ్మకమైన మంచి దాసుడా. ఏమంటున్నాడు? బల నమ్మకమైన మంచి దాసుడా అంటే ఏంటి? నమ్మకం ఉంది ఇందులో. దేవుని యొక్క ప్రేమలో మొదటిది ఏముందండి? నమ్మకం ఉంది. రెండవది ఏముందండి? మంచితనం. ఈ 2 ఉన్న వాళ్ళని ఏమంటాడు దేవుడు? బళా, గొప్పవాడా. బళా అంటే గొప్పవాడా, భలే చేసావు అని చెప్పడానికి గుర్తే బళా. పిల్లల్ని కూడా మనం అంటాం, పొగుడుతూ ఉంటాం. అయితే స్కూళ్ళల్లో బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఎక్సలెంట్, గుడ్ అని మాట్లాడతారు. పిల్లల్ని మాట్లాడేటప్పుడు రైట్, బాగా చదువుతున్నావు, బాగా వచ్చాయి మార్కులు, అన్నీ రైట్, గుడ్. దానికన్నా గొప్పగా చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్లో ఎక్సలెంట్, సూపర్, ఈ పదాలు వాడతారు ఇంగ్లీష్లో. దేవుడు ఇక్కడ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటున్నాడు. ఏమంటున్నాడండి? గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, మంచి దాసుడు. ఫెయిత్ఫుల్, విశ్వాసం ఉన్నటువంటి వాడా. నమ్మకం అన్నమాట. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకము మరియు మంచితనం, ఈ 2 విషయాలు నీకు ఈ యొక్క భాగంలో కనపడతా ఉంది. ఎప్పుడైతే మనలో మంచితనం ఉంటుందో, ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి? దీవిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. చూడండి, 2 దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము, 2 దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను
ఎలా పనిచేశాడంట హిజ్కియా? రాజండి. ఎలా పనిచేశాడంట? యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. మరి తను ఇప్పుడు అనొచ్చా అనకూడదా? బడా అని అనొచ్చా లేదా? అనొచ్చు. స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు, కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు, యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే బాగా నడుస్తూ ఉంటే వాళ్ళందరినీ ఏమంటారు చెప్పండి? బడా, గుడ్. ఎవరైనా సాక్ష్యం చెప్పమన్నా కూడా ఏం చెప్తారండి? ఆ స్టూడెంట్ మంచివాడండి, అసలు గొడవ చేయడు, ధర్నాలు చేయడు, బడి ఎగ్గొట్టడు, కాలేజ్ ఎగ్గొట్టడు, హోంవర్క్ మానేయడు, రాయటం అప్పచెప్పడం మానేయడు, మార్కులు మంచిగా వస్తాయి. మరి టీచర్లు అంటే గౌరవం, లెక్చరర్లు అంటే గౌరవం. మరి కనపడితే ఎక్కడైనా బజార్లో కనపడినా సరే నమస్తే మాస్టారు అంటాడు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయా నీకు? ఉంటే నిన్ను కూడా ఆ యొక్క లెక్చరర్ కానీ టీచర్ కానీ ఏమంటారు? గుడ్ అంటారు, మంచిగా చెప్తారు నీ గురించి. అలాగే మన కొన్ని గృహాల్లో లేకపోతే బజార్లలో మనము ఈ బజార్లో మంచివాడు ఎవరు చెప్పమంటే ఆ ఇల్లు మంచివాళ్ళనంటే అమ్మ మంచివాడు కాదండి, రోడ్డు మీదకి వచ్చి తగాదాలాడతారు, కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, తాగుబోతులు అని అంటారు. అంటే మంచివాళ్ళు అయితేనేమో మంచివాళ్ళని చెబుతారు, చెడ్డవాళ్ళు అయితే చెడ్డవాళ్ళనే చెప్తారు, ఎవరైనా చెప్తారు. ఎక్కువగా పిల్లలైతే నిజాలు చెప్తారు. పెద్దలన్న నిజాలు చెప్పరు కానీ దాస్తారు. చిన్నపిల్లలైతే వెంటనే నిజం చెప్పేస్తారు. అందుకని దేవుడు ఏమన్నాడు? చిన్నపిల్లలను నా వద్దకు రానియుడి, ఇలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యము అని ప్రభువారు చెప్పినట్టుగా మనకు వాక్యం తెలుస్తుంది. కాబట్టి హిజ్కియా నమ్మకంగా పనిచేశాడు, రోగాన్ని పోగొట్టుకున్నాడు, ప్రార్థన చేసి పోగొట్టుకున్నాడు. ఎందుకంటే నమ్మకం. అలాగే ప్రియులరా, నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. షెలెమ్యా, సాదోకు అనేటువంటి వారు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. షెలెమ్యా, సాదోకు 13:13. ఈ మందిర నిర్మాణం జరుగుతుందండి ఇక్కడ. నెహమ్యా కాలంలో ఉద్యమం వచ్చింది. కాల్చబడినటువంటి మందిరం చుట్టూ 12 గుమ్మాలు కడుతూ ఉన్నారు వీళ్ళు. ఆ సమయంలో ఇద్దరు ఎలాగ ఉన్నారంట? నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారంట. ఇద్దరిని కూడా. ఖజానా అంటే డబ్బులేండి. ఎప్పుడైతే డబ్బు దగ్గర నువ్వు నిజంగా నమ్మకంగా ఉంటావో ఇక అన్ని విషయాల్లో నమ్మకం ఉంటావు. పాడు చేసేది డబ్బే. డబ్బు ఇస్తే ఏ పనైనా చేసేవాళ్ళు ఉన్నారండి ఈ భూమి మీద. ఏ పనైనా చెయ్యను అనరు, రక్షిస్తా చేయను. ఒక ఆమె కుక్కను పెంచుకుంటుందంట. సరే ఆ కుక్క పిల్లని చూసి ఒక అతను బాగుంది ఇది అని చెప్పేసి కొనటానికి వచ్చాడంట. అమ్మ కుక్క పిల్లని మాకు అమ్మితే మేము ₹1,00,000 ఇస్తానండి. అమ్మ లేదండి, మేము చాలా అసలు అది లేకపోతే మేము బతకలేమండి, అది మేము ఎంత ప్రేమిస్తాం అదెంత మమ్మల్ని ప్రేమిస్తే ఇయ్యమండి అన్నారు తల్లి కూతురు. 2 ఇస్తానమ్మా, లేదండి. మరి 5 లక్షలు ఇస్తా, లేదండి. 10 లక్షలు ఇస్తా, తీసుకుపోండి. 10 లక్షలకి ఏమైంది? కుక్క పిల్లలు అమ్మేసింది. అప్పటిదాకా ఏం చెప్పింది? అమ్మో అది లేకపోతే మేము బతకలేము, దాన్ని మేము ప్రేమించాం, మేము దాన్ని ప్రేమించాం. అలాగే ఈ సంఘంలో కూడా, ఇదే సంఘమని కాదు ఏ సంఘమైనా, అమ్మా మా చర్చికి వస్తే మీకు నెలకు 200 ఇస్తాం, గమనించండి 6 నెలలకు ఒకసారి మీకు మేము ఆ ఫారినర్స్ వచ్చినప్పుడు మీకు మంచిగా మరి భోజనాలు పెడతాము, మరి బాప్తిజం తీసుకున్నట్టుగా మళ్ళీ మాటికి వాళ్ళేది బాప్తిజం తీసుకుంటారు. వాళ్ళందరికీ మేము ఒక ₹1000 ఇస్తామని అంటే ఈ సంఘంలో ఏమిస్తావు నువ్వు? ఆ సంఘంలో అయితే చూడు ఏమిస్తున్నారో మాకు, వెళ్ళిపోతాం మేము. ఎలాగలేనండి? నమ్మకంగా లేదు, నమ్మకం లేదు. కాబట్టి రోజున దేవుడి యొక్క సన్నిధిలో షెలెమ్యా మరియు సాదోకు అనేవాళ్ళు నమ్మకంగా ఉన్నారట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. దేవుని యందు నమ్మకము ఉంచువాడు వర్ధిల్లుతాడు. యెహోవా అంటే దేవుడే కదా.
దేవుడి మీద నమ్మకం ఉంచేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. నువ్వు వర్ధిల్లకపోతున్నావంటే ఎక్కడో లోపం కనపడతా ఉంది. ఎక్కడో లోపం ఉన్నప్పుడు మనము వర్ధిల్లలేము. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం. తగిన కాలంలో ఉత్తర చూసి ఎత్తర గంప అంటారు. తగిన కాలంలో కోత కొయ్యాలి, తగిన కాలంలో విత్తనం వేయాలి, తగిన కాలంలో నీళ్లు పెట్టాలి. అన్నీ కూడా తగిన కాలంలో చేయాలి. ఎప్పుడైతే నువ్వు తగిన కాలంలో చేయవో పంట ఏమైపోతుందండి? సరిగా పండదు, లాభము రాదు. అలాగే దేవుళ్ళలో కూడా నువ్వు సరిగా నమ్మకం లేకుండా ఉన్నావనుకో నీ పంట పండదు. తగిన కాలం ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చే కాలం నువ్వు రావట్లేదు, పంట పండాలంటే ఎలా కుదురుతుంది? తగిన కాలంలో చెట్టుకి ఆ యొక్క చేనుకి నీళ్లు పెట్టలేదు, ఎరువు వేయలేదు, పురుగు మందు కొట్టలేదు, కంచె వేయలేదు, పంట సరిగా రాదు. ఎందుకు మా కుటుంబం వర్ధిల్లటం లేదు అని అంటే నువ్వు సక్రమంగా దేవుడి సన్నిధిలో నడవటం లేదు. సక్రమంగా నడు, దేవుడికి ఇష్టంగా నడు. ఈ నెలలో నేను ఎక్కడ తప్పిపోకుండా దేవుడి సన్నిధికి వచ్చాను, ఆలస్యంగా రాలేదు అని చెప్పించుకో. దేవుడు బడా నమ్మకమైన విశ్వాసి అంటాడు. ప్రియులారా, ఆలోచించండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో కూడా 16వ అధ్యాయం 10. కొంచెములో నమ్మకముగా ఉన్నావు కాబట్టి ఎక్కువలోనూ ఉండు అని చెప్తున్నాడు. ప్రియులారా, అప్పుడు గమనించండి. 100 రూపాయలు సంపాదించినప్పుడు ఒకే నమ్మకం, 10,000 సంపాదించినప్పుడు ఒకే నమ్మకం. కానీ పేదవాళ్ళు చూడండి, ఎక్కువ మంది పనిచేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక 5,000 10,000 వస్తూ ఉంటాయి, ఏదో ఒక 20,000. ఇప్పుడు కాలంలో వాళ్ళు ఆ కొంచెంలో ఏం చేస్తారంటే దేవుడికి మంచిగా దశం పాటిస్తారు. కొంచెం ఎక్కువైందనుకోండి జీతం, 1,00,000 రూపాయలు అయిందనుకో జీతం, ఎంత ఇవ్వాలప్పుడు? 10,000. ఏంటి 10,000 ఇవ్వాలా? ఏం మాయరోగం పాస్టర్కి? ఓరకట్ట 4 రోజులు వాక్యం చెప్పినందుకు 10,000 ఇవ్వాలా మనం? ఏమైపోయిందండి నీ మనసు? చెప్పండి, ఏమైంది? నీ హృదయం ఏమైంది? నమ్మకంగా లేదు. నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటావు. కారణం ఏంటంటే ధనాపేక్ష. ధనం ఎక్కువ వచ్చేసరికి మనము దేవుని యొక్క ప్రేమలో ఎలా ఉంటామండి? నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. అలాంటి పని చేయకూడదని దేవుడు వాక్యము సెలవిస్తాం. 12వ వచనం కూడా చదవండి. పరుల సొమ్ము విషయంలో ఒక పనమ్మాయిని టెస్ట్ చేద్దామని యజమానుడు ఏం చేశాడంటే ఒక 500 రూపాయల నోటు టేబుల్ మీద పెట్టాడు. టేబుల్ మీద పెడితే దానికి ఏమి బరువు పెట్టాల. అది జనరల్గా ఏముంది, ఫ్యాన్ వేసినా ఎగిరిపోతుంది, లేదు మామూలు గాలి వీచినా కూడా అది ఎగిరిపోతుంది. ప్రియులారా, ఆలోచించేయండి. ఈ పని అమ్మాయి ఊడుస్తూ ఉంది, అయితే టేబుల్ మీద చూడలేదు మొదట, కానీ గవిక్కిన గాలికి అది వచ్చి ఆ అమ్మాయి ఊడ్చేటువంటి ప్రాంతంలో పడింది. అటు ఇటు చూసింది, తిరిగి తీసుకెళ్ళి బొడ్లో దూపుకొని. ప్రియులారా, ఆలోచించి సరే ఆ అమ్మాయి ఇంకా వెళ్ళలేదు, పనికి చేస్తూనే ఉంది. సరే యజమానుడు వచ్చాడు, భార్యను అడుగుతున్నాడు, అమ్మా ఇక్కడ డబ్బులు పెట్టాను కదా, నువ్వేమైనా తీసావా అన్నాడు. అసలు నేను చూడలేదండి అంది. మళ్ళీ దానివమ్మా ఇందాక ఇక్కడ పెట్టాను ఒక 500 రూపాయలు, అప్పుడు ఈ పని అమ్మాయి కూడా ఇక్కడే ఉందంటే నేను అసలు చూడలేదు అయ్యారు అంది. ఏంటండి, ఒక యజమానుడి దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. పడితే కనుక ఈసారి పడుతున్నాయేమో అని అనుకొని ఒక బరువు తీసుకొచ్చి దాని మీద పెట్టి ఆ డబ్బులు అక్కడ పెట్టాలి. అప్పుడు నమ్మకం కనపడేది. అప్పుడు యజమానుడు అంటాడు, ఇందాక ఇక్కడ పెట్టాను, అందుకని అది ఎగిరిపోకుండా ఎవరో రాయి పెట్టారే, అయ్యా నేనే పెట్టాను. ఇప్పుడు నిన్ను నమ్మకస్తుడా నమ్మకస్తురాలా అంటారు. అంతేగాని దాన్ని తీసుకొని దోపుకొని పోయి తెలియదు అని అబద్ధం ఆడితే నువ్వు పనిలో ఎలాగున్నావు? నమ్మకంగా లేవు. డబ్బుగా చేసే రకం, కొంచెంలోనే నమ్మకంగా లేవు నువ్వు. దేవుని యొక్క ప్రేమలో తీతుకు రాసిన పత్రిక
పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. 2వ అధ్యాయం 10వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు. చాలు. ఏంటంటే సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి నీ యజమానుడి పట్ల. పిల్లలు కొనుక్కుంటూ సణుక్కుంటూ పంచేవు. నువ్వు ఒప్పుకున్నావు. 4 మనుషులు ఉన్నారు ఇంట్లో, 4రికి ఒక్కొక్క తలకాయకి ఎంత అని ఒప్పుకున్నావు. ఏమండి, 4 ఒకే రకంగా భుజించకపోవచ్చు. ఒకరోజు ఎక్కువ పని ఉండొచ్చు, ఒక రోజు తక్కువ పని ఉండొచ్చు. ఉపవాసం ఉన్నారు, ఆ ఇంట్లో భోజనం వండుకోరు, తినరు. ఆ పూటంతా నువ్వు ఖాళీయే. అలాగే నీకు పని ఏం లేదు, తగ్గిపోయింది. మరి ఆ రోజున ఏమైనా పని తగ్గిపోయింది కాబట్టి డబ్బులు ఏమైనా తక్కువ తీసుకుంటున్నావా? లేదుగా. ఏమన్నా పండగలు వస్తాయి, చెత్త ఎత్తే వాళ్ళు ఉంటారు, ఎక్కువ పడేస్తూ ఉంటారు. అంతేగాని మరి ఎక్కువ వేస్తున్నారు కాబట్టి మేము పని చేయమంటామా? నమ్మకం, నువ్వు ఒప్పుకున్నావు, ఉడంబడిక. మేము కూడా ఉద్యోగం చేసాం, మాకు కూడా పనులు వేస్తారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చాయి, నాయన స్కూల్లో పాఠాలు కాదు కానీ ఇన్విజిలేషన్ పని చేయమంటారు. మేము చేయమండి అన్నాం అనుకో, కుదరదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి, ఇన్విజిలేషన్కి వేసారు, ఎక్కడో పని చేస్తూ ఉంటాం, ఎక్కడో వేస్తారు. చేయమండి, లేదు. జనాభా లెక్కలు వచ్చాయి, చేయమండి, లేదు. చేయాల్సిందే. మాకు ఇచ్చిన పని ఏంటి అంటే పిల్లలకి పాఠాలు చెప్పడం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అదనపు పనులు మాకు చెబుతారు. చేస్తాం, నమ్మకంగానే చేస్తాం గవర్నమెంట్కి. అలా నువ్వు కూడా ఏం చేయాలి? ఒక యజమానుడి దగ్గర నమ్మకముగా. మళ్ళీ చదవండి వాక్యం 2:10. ఏమంటే వాక్యాన్ని ఎప్పుడు అలాగే పట్టుకొని ఉండమని ఎన్నోసార్లు చెప్పాను. తమ యజమానులకు ఎదురు మాట చెప్పకూడదు ఒకటి, దొంగతనం చేయకూడదు ఒకటి, మంచి నమ్మకాన్ని నువ్వు కనపరచాలి. చూసారా, 3 విషయాలు నీకు ఆ వాక్యంలో కనపడతాను. ఎదురు తిరగకూడదు, అపహరించకూడదు, నమ్మకంగా ఉండాలి. ఈ 3 పనులు చేస్తే దేవుడు ఇందాక అతను అన్నట్టుగా బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను కూడా అంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మరలా 5, 6 వచనాలు కూడా చూద్దాం. 5వ వచనం, 6వ వచనం. సారీ, మోషే ఎలా ఉన్నాడు? దేవుని ఇల్లులో అంటే దేవుడు ఇచ్చిన పనిలో ఎలా ఉన్నాడు? నమ్మకం. శ్రమలు పెట్టారు, ఇశ్రాయేలుని బాధ పెట్టారు, రాళ్ళు తీసి కొట్టబోయారు, రెఫదేమిలో నీళ్లు లేవని ఎగబడ్డారు. ఎడుపోయాడో 40 రోజులు ప్రార్థనకి వెళ్ళాడు, ఎడుపోయాడో అన్నారు. ఎన్ని అన్నా సరే ఎలాగున్నాడు అతను? నమ్మకంగా ఉన్నాడు. ఒక సందర్భంలో అయితే బాధపడ్డాడు. వీళ్ళందరినీ నేనే కన్నానా, ఎందుకు నాకు ఈ శ్రమ అని కూడా అన్నాడు. అంత ఇసిగించారు ప్రజలు, అయినా నాయకత్వాన్ని వదిలిపెట్టలేదు. ఎక్కడి దాకండి? కడ వరకు, 120వ సంవత్సరం వరకు 40 ఏళ్ల పాటు అరణ్యంలో సరదాగా కాదండి, కాలు మీద కాలేసి కూర్చోలేదండి. ముసలోడు కదా, తిరగకుండా లేడండి. ఆ కర్ర పట్టుకొని అలాగే నడుస్తూ పోతున్నాడండి. ఈ రోజున నీకు 30 లేవు, 40 లేవు, 50 లేవు, ఎన్ని రోగాలు అంటావు. నేను ఆ పని చేయలేకపోతున్నాను, ఈ పని చేయలేకపోతున్నాను అంటావు. కారణం ఏంటి చెప్పండి? అంటే నీలో నమ్మకత్వం లేదు, యథార్థత లేదు. ఎప్పుడైతే యథార్థత ఉంటుందో, గవర్నమెంట్ నిర్ణయించినటువంటి వయసు ఎంతండి? 60. మనం ఆంధ్రప్రదేశ్ అయితే 62 వరకు నువ్వు ఉద్యోగం చేయొచ్చని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇదివరకు కాలంలో 55 ఉండేది. అంటే మంచి ఆరోగ్యం ఉన్న కాలంలో 55 ఏళ్ళు, దాన్ని 58 చేశారు, తర్వాత 60 చేశారు, తర్వాత 62 చేశారు, పెంచుకుంటూ వచ్చారు. అంటే అనారోగ్యం కలిగే రోజులలోనేమో వయసును పెంచారు,
మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి రోజుల్లోనేమో వయసు ఆ యొక్క ఉద్యోగపు వయసు తగ్గించారు, పదవి విరమణ వయసు. అయినా చేస్తామని ఉన్నారు, ముక్కుతూ మూలుగుతూ ఏమైనా కాదనకుండా ఉన్నారా? చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనకిచ్చిన పనిని మనం ఎలా చేయాలంట? నమ్మకముగా, పీస్ఫుల్ రిటైర్మెంట్ అంటారు దాన్ని. అంటే మనం ఎక్కడ తప్పు చేయకుండా మంచి పేరు సంపాదించుకొని రిటైర్ అవ్వాలి. అలాగే నువ్వు ఏ ఇంట్లో పనిచేసినా, ఏ చర్చిలో పనిచేసినా నమ్మకంగా పని చేయాలి. దేవుడు మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. గమనించండి, దేవుడి మాటకు ఎప్పుడూ ఎదురు తిరగనివాడు. ఆయన ఏం చెప్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ చివరి మాట మనం చూస్తే, మరణము వరకు నమ్మకముగా ఉండుమో నీకు నేను జీవ కిరీటం ఇస్తాను. ఎవరికి ఇస్తాడు? మధ్య మధ్యలో ఎగ్గొట్టే వాళ్ళకి జీవ కిరీటాలు రావు. గేమ్ ఆడుతున్నాం, మధ్యలో కనుక మనం ఆడటం మానేసామనుకో గెలవకపోతే కప్పు రాదు కదా. కాబట్టి మనం దేన్నైతే పనిని నిర్ణయించుకొని ఆ పని చేయడానికి ఇష్టపడుతూ వచ్చామో ఆ పనిని ఎంతవరకు చేయాలంటే బైబిల్ చెబుతుంది, అంతము వరకు. అంటే నువ్వు చనిపోయేంత వరకు చేయాలి, మధ్య మధ్యలో ఎగ్గొట్టడానికి కాదు. కాబట్టి నమ్మకం ఎక్కడ ఉంటుందో ఎగ్గొట్టం ఉండదండి, దొంగతనం ఉండదండి, అబద్ధాలు ఉండవండి, వెనకబాటు ఉండదండి, బలహీనతలు ఉండవండి. ప్రభు పని చేసేటప్పుడు ఎవరు కూడా బలహీనపడలేదు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్నా అనేటువంటి స్త్రీ 84 సంవత్సరాలు పనిచేసిందంటే ఎక్కడ? మందిరంలో. మొత్తం వయసు అంతా 106 సంవత్సరాలు. ఆలోచించేయండి, పెళ్ళైన తర్వాత విధవరాలుగా ఉన్నటువంటి సంవత్సరాలు 84. అయ్యో నాకు భర్త లేడే, పిల్లలు లేరే, ఏం పని చేస్తాను, ఏం ప్రార్థన చేస్తాను, రోజు ఊడవటమేనా నా పని, దేవా అని అడుక్కోవటమేనా నా పని, ఎవడు చేస్తాడని ఇసుక్కోలా. ఎవరి కోసం ఎదురు చూసింది? యేసు ప్రభువుని చూచట కొరకు ఆమె సిద్ధపడతాం. కాబట్టి నీ హృదయంలో దేవుడిని ఎలా చూస్తున్నాం? హానోకు, నోహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎఫ్రాయిము, మోషే, సమూయేలు, గిద్యోను, ఒత్నీయేలు, యెహోషువ, దావీదు, శిష్యులు, పౌలు, ఫిలిప్పు, నతనీయేలు, రూతు, ఎస్తేరు, హాగరు, యాయేలు, ఏలియా, ఎలీషా, హిజ్కియా, ఏషియా, మరి జఫన్యా, కాలేబు, వీళ్ళంతా ఎలా పనిచేశారు? నమ్మకంగా పనిచేశారు. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, నేను కొన్ని మీతో చెప్తా ఉన్నాను. వీళ్ళందరూ నమ్మకంగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి మంచి పేరు వచ్చింది బైబిల్లో. మంచి వాళ్ళు అని దేవుడు నిర్ణయించాడు. ఆయా కాలాల్లో వాళ్ళని పిలిచినప్పుడు దేవుడు పని వారు చేశారు, ఓడిపోకుండా చేశారు, కష్టం వచ్చినా చేశారు, బాధ వచ్చినా చేశారు, ఇరుకొచ్చినా చేశారు, అసహించుకున్నా చేశారు, వాళ్ళని తిట్టినా చేశారు, అవమానపడ్డా చేశారు. మేము దేవుడి పనికి వచ్చాం అని అన్నారే తప్ప ఎందుకు వచ్చాము, ఎందుకు చేస్తున్నాం ఈ పని అనుకోవాలా. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు. అదే వాళ్ళ యొక్క దెబ్బ, అదే వాళ్ళ వెనకబాటు, అదే వాళ్ళ బలహీనత, అదే వాళ్ళకి చేటు తెచ్చేటువంటి పని. ఎంత కష్టం ఉన్న దేవుడి పని చేయాలండి. పౌలు భక్తుడు తీర్మానం, బ్రతుకుడు క్రీస్తే సావైతేనా, ఇక నా యందు నివసిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో నివసిస్తాను. చెప్పగలవా? నిలబడగలవా? ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందిని నడిపించావు? ఎంతమందికి సాక్ష్యం చెప్పావు? ఎంతమందికి మందిరాన్ని నడిపించగలుగుతున్నావు? నమ్మకం లేకుండా ఉంది ఈ రోజున. సేవ అంటేనే నమ్మకం లేదు, పరిశుద్ధత అంటే నమ్మకం లేదు, ప్రార్థన అంటే నమ్మకం లేదు. కాబట్టి ప్రతిదీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. రెండవది ఏం చెప్పాడు? మంచితనం. మొదటిది ఏంటి? నమ్మకం. రెండవది మంచితనం. షూనేమీరాలు సేవకునికి తన మంచితనాన్ని చూపించింది. ఏం చేస్తూ ఉంది? వచ్చుచూ పోవచ్చున్నటువంటి వాడు దైవ సేవకుడు అని చెప్పి అతన్ని కోసమని పైన మేడగదిలో ఒక గది, ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట ఏర్పాటు చేసింది. సొంత డబ్బులతో సేవకుడిని ఉంచడానికి.
ఒక పూట భోజనం పెట్టడానికి మనకి చేతకాటలేదు. కానీ ఆమె అయితే ఏం చేసిందండి, ఎంత మంచితనమో ఆమెకి. అయ్యా మా ఇంటికి రండి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఉండండి, అన్నీ మీకు మంచం ఉంది, బల్ల ఉంది, దీపం పెట్టాము, మీరు చక్కగా ఉండొచ్చు, పడుకోవచ్చు, పైన డాబా మీద మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు ప్రార్థన చేసుకోవడానికి. ఎంత మంచితనం అండి ఆ స్త్రీది. డబ్బులు లాగా ఘనురాలు అని రాస్తుంది ఆమె పేరు. ప్రియులారా, ఆలోచించేయండి. నువ్వు కూడా ఘనంగా ఉండాలంటే సేవకుడు నువ్వు ఇంటికి పిలుచుకో. ఈరోజు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అయ్యగారు, మాకు వాక్యం చెప్పి వెళ్ళండి అయ్యగారు, దేవుడు వాక్యం మా ఇంట్లో వినపడాలి అయ్యగారు అని పిలుస్తున్నావా? రమ్మంటున్నావా? మంచితనం ఏమైనా కనపడతా ఉందా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. మనోవాంఛ, మంచితనంతో నడిచేటువంటి ప్రతి వాళ్ళకి కూడా మనోవాంఛలను సిద్ధింపజేసే దేవుడు, అంటే సఫలం చేసే దేవుడు. నువ్వు అడిగిన ప్రతిదీ చేస్తాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఏమని అడుగుతున్నాడో మనల్ని. 14వ అధ్యాయం 14వ వచనం, యోహాను రాసిన సువార్త. ఏమంటున్నాడు దేవుడు? అడగండి నన్ను. ఎవరి నామంలో అడగాలి? నా నామంలో నువ్వు అడుగు, ఏం చేస్తాను? చేస్తాను. ఆయన చెయ్యనని చెప్పట్లేదే. అయితే నువ్వు నమ్మకంగా అడగాలి, న్యాయంగా అడగాలి, గొంతెమ్మ కోరికలకు వాడకూడదు. ఒక తల్లి ప్రార్థన చేయమంది, ఏమంటే మా అబ్బాయికి వివాహం కావాలి, పెళ్ళి చేయడానికి ప్రార్థన చేయండి అయ్యగారు, పెళ్ళి చేసుకుంటాను. మంచిదమ్మా, మరి మీ అబ్బాయికి ఎవరు కావాలి అంటే, అయ్యా మంచి ఎర్రగా ఉండాలి పిల్ల, మరీ లావు ఉండకూడదు, మరీ సన్నం ఉండకూడదు, చూడంగానే అందంగా ఉన్నట్టు కనపడాలి, మరి చదువు ఉండాలి, అన్నీ ఉండాలి, ఆస్తి ఉండాలి, బాగా ఇవ్వగలిగి ఉండాలి, ఉద్యోగం చేస్తూ ఉండాలి. మా అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, మాకు ఒక డాబా ఉంది, మా అబ్బాయికి బండి ఉంది, కారు కొనుక్కోవాలని ఆశ ఉంది, ఆ అమ్మాయి వాడు కారు కూడా కొనివ్వాలని ప్రార్థన చేయండి అయ్యారు. ఏం చేయాలంట మాస్టర్? గొంతెమ్మ కోరికలు అన్నీ కోరుకొని ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. ఒక పిల్లడు బడికి పోడు, అసలు హోంవర్క్ చేయడు, మాస్టర్ మాట టీచర్ మాట వినడు. కానీ వాళ్ళ అమ్మ అడుగుతుందంట చర్చికి వచ్చి, మా అబ్బాయి పాస్ అయ్యేటట్టు చెయ్యి. ఎట పాస్ అవుతాడు? బడికే పోట్ల, హోంవర్కే చేయట్లా. ఏమండి, బ్యాగ్ ఆడ పడేసి గోళీలు ఆడతా కూర్చుంటాడు. మరి ఎలా పాస్ అవుతాడు? వాళ్ళ అమ్మకేమో ఆశ ఏంటి? మా అబ్బాయి బడికి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, కాబట్టి పాస్ చేయ్యా. కానీ వాడు చేస్తున్న పనులు తల్లికి తెలియవు. అలాగే నువ్వు చేస్తున్న పనులు చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి అలాంటి పనులు నువ్వేం చేయకండి. మార్తా మరియలు యేసు ప్రభువుని శిష్యుల్ని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా వాళ్ళకి కూర్చోబెట్టి చక్కగా పరిచర్లు చేసి భోజనం పెట్టి, ఏమండి, మార్తా మరియలు సేవకుడిని తన మంచితనాన్ని చూపించారు పిల్లలు. అలాగే తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న తండ్రి తన మంచితనాన్ని చూపించాడు. తీసుకొని వెళ్ళిపోయాడు. ఏది ఆస్తిని కావాలని చిన్న కుమారుడు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు, దుర్వ్యాపారం చేశాడు. చివరికి పందుల కొట్టు తినే పరిస్థితి వచ్చింది. ఏమని అడుగుతున్నారు? ఒక్క 50 రూపాయల నుండి ఈ బతుకుతే ఎట్టగొట్టి ఈ రోజున గడువుసిపోద్ది డబ్బులు. మొదట ఎంత అడిగారు? మొత్తం ఈ సగం ఆస్తి ఇచ్చేసారు. తర్వాత అడుగుతున్నాడు ఒక 50 రూపాయలు. చివరికి బతుకు ఎట్టయిపోయింది చెప్పండి? పందుల పొట్టు తినే పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు అనుకున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్ళి అనేకమైనటువంటి పనులు ఉన్నాయి నా తండ్రి దగ్గర, నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను. తండ్రి అంటే ఇక్కడ ప్రభువారు. వచ్చాడు, దూరం నుంచే చూశాడు తండ్రి. పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకొని, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, కౌగులించుకొని, ఏమండి మంచి చెప్పులు తొడిగించి, ఉంగరం పెట్టి, మంచి కోవిన దూడను కోసి పండగ చేసుకున్నాడు. మంచితనం.
తండ్రి మంచితనం. కొడుకు మంచోడు కాదు, కానీ తండ్రి మంచి. అలాగా ఒక మంచి తండ్రిగా నీవు ఉంటావా? ఒక మంచి తండ్రి. యోసేపుకి ఫరో తన మంచితనాన్ని చూపాడు. ఎప్పుడైతే యోసేపుని జైల్లో పెట్టారో, యోసేపు కలభావాన్ని చెప్తాడని సంగతి తెలిసిందో, ఫరో అతను పిలిపించి కలభావాన్ని తెలుసుకున్న తర్వాత ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని కనుగొనగలమా అని చెప్పి, ప్రియులారా 41వ అధ్యాయం 40వ వచనం నుండి ఆదికాండం 44వ వచనం దాకా ఆ యొక్క యోసేపుని ఏం చేశాడో తెలుసా? పొతీపెర అనేటువంటి ఆ యాజకుడి యొక్క కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసి 3వ రథం మీద ఎక్కించి 2వ రథం మీద ఎక్కించి, మరి నీ సెలవు లేకుండా ఎవడు కాలెత్తడానికి వీళ్ళు చేయెత్తడానికి వీలేదని ఆధిక్యతని ఇచ్చాడు. జైల్లో పెట్టారండి, మోసం చేశారండి, ఎంత అన్యాయం చేశారో. కానీ దేవుడు ఎంత మంచివాడు. కాబట్టి యోసేపుకి ఫరో తన మంచితనాన్ని చూపి అతన్ని ఆ దేశంలోని ప్రధానమంత్రిని చేశాడు. నిన్ను చేస్తాడు. అయితే నువ్వు నమ్మకంగా ఉండాలి, ఎదురు తిరగకూడదు, అసహించుకోకూడదు, ఎందుకు వచ్చిన కర్మరా అనుకోకూడదు. దేవుడి రాజ్యంలోనికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి నేను, కాబట్టి నా మంచితనం అంతా నేను చూపించాలి అని నువ్వు అనుకోగలిగితే, మరి షూనేమీయులాగా, మార్తా మరియల్లాగా, తప్పిపోయిన కుమారుడికి చేర్చుకున్న తండ్రిలాగా, అలాగే ఈ ఫరోలాగా నువ్వు మంచితనాన్ని చూపించగలవా? దేవుడు కోరుతుంది రండి. ఒకటేంటండి ఏమండి చెప్పండి? నమ్మకము, రెండోది మంచితనం. ఈ రెండు ఉంటే ఏమంటాడు? బడా నమ్మకమైన మంచిది. అలాంటి వారిగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మోకరించండి.